బొక్క బొక్క పెద్ద బొక్క. ఏంటిది? సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మెక్డొనాల్డ్స్ లో కొత్త ఆఫర్ అయితే ఒకటి ఉంది. అదేంటనుకుంటున్నారా? వీళ్ళైతే మెక్డొనాల్డ్స్ వాళ్ళ దగ్గర మనం ఆర్డర్ చేసుకుంటే కనుక ఒక బాల్ అయితే ఇస్తున్నారు. ఫీఫా వరల్డ్ కప్ అయితే ఉంది కదా, దానికి సంబంధించి వీళ్ళు బాల్ అయితే గిఫ్ట్ గా ఇస్తున్నారు. స్టోర్ దగ్గరికి అయితే సన్నీ వెళ్ళాడు. సన్నీ ఎక్స్పీరియన్స్ అయితే కొంచెం బాగాలేదంట. వస్తున్నాడు అన్న, స్విగ్గీలో ఆర్డర్ చేయాల్సిందే, ఇక్కడైతే ఇవ్వట్లేదన్న అని చెప్పని అన్నాడు. చూద్దాం సన్నీ వచ్చిన తర్వాత ఆర్డర్ చేయడమా లేదా వెళ్ళి అక్కడే కొనటమా చేద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చేయాలి. మనం పెట్టిన ఆర్డర్ అయితే వచ్చేసింది. మెక్డొనాల్డ్స్ లో అయితే మనం ఆర్డర్ చేసాం. ఏం ఆర్డర్ చేసాం అనుకుంటున్నారు? ప్రపంచం మొత్తంలో ఫీఫా వరల్డ్ కప్ ఫేవర్ అయితే బాగా ఉంది. మన ఆంధ్ర తెలంగాణలో అంత ఫీఫా ఎవరు చూడరు, ఆ ఫుట్బాల్ ఎవరు చూడరు. ఏంటిది ఏంటిది? బాల్ అంటే ఎంత ఉంటుంది అనుకున్నా, ఇదేంటి ఇంత ఉంది? అయ్యా బొక్క బొక్క పెద్ద బొక్క. ఇదిగోండి. అమ్మా ఎందుకు ఇది? సాఫ్ట్ బాల్, సాఫ్ట్ బాల్. మరి ఫుట్బాల్ అంటే ఎంత? ఫుట్బాల్ అన్న మినీ ఫుట్బాల్ అంటే ఎంత ఉంటుంది అనుకున్నా. రీల్స్లో చూసా నేను. ఎంత ఉంటుందిలే, బాగానే ఉంటుందిలే అనుకున్నా. ఇది మరీ దారుణం. ఇది ఫుట్బాల్. ఫుడ్ ఏమి ఇచ్చాడో చూద్దాం. ప్యాకేజింగ్ హైలైట్. ఫ్రెంచ్ ఫ్రైస్ భలే ఉంది. ఈ ఓపెన్ చేసే సాటిస్ఫాక్షన్. ఈ కాంబో అంతా నాకు 299 రూపీస్ పడింది. కూపన్ కూడా యాడ్ చేస్తే, కూపన్ యాడ్ చేయకపోతే కనుక 280 రూపీస్. ఫుట్బాల్ వచ్చి ఉంటే కనుక వర్త్ అయ్యేది. దీంట్లో వచ్చేసరికి బర్గర్స్ ఉన్నాయి. ఒకటి రెండు బర్గర్స్ అయితే ఉన్నాయి. చిన్న బర్గర్స్ అయితే ఉన్నాయి. కొన్ని కెచప్. ఇది పక్కన పెట్టేస్తే ఏంటి చల్లగా ఉంది? డ్రింకా? ఓ కోక్. ఇలా కూడా చేస్తున్నారా? సీలు భలే ఉంది. లీక్ అయిపోయింది. ఇదిగో మొత్తం. ఇంత బదులు ఒక బాటిల్ పెట్టేస్తే అయిపోయిద్దిగా. మరి ఎందుకు ఇది? దీనికి మళ్ళీ కప్ హోల్డరు, కప్పు, పైన సీలు. ఇంత దాని బదులు ఒక బాటిల్ 20 రూపాయల బాటిల్ పడేస్తే అయిపోయింది. ఫిజినెస్ ఉంది. నెక్స్ట్ ఇది కోకేనయ్యా. ఓ పెద్దది ఇచ్చేసేసరికి అన్న ఇచ్చేసారు అనుకున్నా నేను. వేస్ట్ అయ్యా. 299 బాల్ అన్న వచ్చింది అనుకున్నా. ఇది కోకేసి వచ్చింది. దీంట్లో కూడా బర్గర్ ట్రై చేద్దాం. అయ్యా వెజ్ బర్గర్ ఇది. వెజ్ బర్గర్. నేను తినలేను సన్ని. నేను కేవలం ఈ బాల్ కోసం ఆర్డర్ చేశా. చూస్తే ఇదేమో చిన్న బాల్ వచ్చింది. కోకోకోలా, మెక్డొనాల్డ్స్, ఫీఫా వాళ్ళది లేదు దీని మీద బ్రాండింగ్. చిన్న బాల్ ఇచ్చాడు. నేను ఇంత బాల్ అన్న వస్తుందిలే షాహీ వాళ్ళు ఆడుకోవడానికి అనుకున్నాను. మెక్డొనాల్డ్స్లో నాకు బాగా నచ్చేది వీళ్ళ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇది 6mm. అందరూ 9mm వాడతారు, కానీ వీడు 6mm వాడతాడు. బాగుంది. తన్ని వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? పట్టుకో క్యాచ్ ఈ బాల్ మీద. అదే ఫారెన్లో ఎలా ఉంది సన్నీ? ఫారెన్ ఎందుకు, ఢిల్లీలో కూడా పెద్ద బాల్స్ ఇస్తున్నారు. ఏది పెద్ద ఫుట్బాల్ ఉంటుంది చూడు, పెద్దది, ఆ ఫుట్బాల్ ఇచ్చేస్తున్నారు స్టోర్కి వెళ్తే. నువ్వు స్టోర్కి వెళ్ళావు, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఇట్లనే ఎవ్రీ మెక్డొనాల్డ్స్ స్టోర్ ముందు ఇట్లా జోకర్ ఉంటుంది, ఇట్లా వేసుకొని ఇట్లా అని. వాళ్ళు కూడా జోకర్ అనుకున్నారో సంథింగ్ ఏదో మరి నాకు తెలియదు. ఇటు ఇద్దరు మేనేజర్స్, డిఫరెంట్ యూనిఫామ్ స్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళకి, చెక్స్ది. వాళ్ళిద్దరు ఇట్లా కూర్చొని ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు. మ్యామ్ ఇట్లా మెక్డొనాల్డ్స్లో ఫుట్బాల్ ఆఫర్ ఉంది కదా, ఏమంటే డైనింగ్ చేసుకోవాలి, టేక్ అవే చేసుకోవాలి, 2 దానిలో ఆప్షన్ ఉంది అని పంపించినారు లోపలికి. నన్ను పంపించిన తర్వాత అక్కడ అప్పటికీ ఏదో గొడవ జరుగుతుంది మెక్డొనాల్డ్స్లో. అప్పటికి పేమెంట్ ఇష్యూస్ అవుతున్నాయి, ఏమో అవ్వట్లేదు, చాలా ఇబ్బంది, డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి అన్న. పర్వాలేదు, ఆడి వరకు బాగానే ఉంది, నాది రెస్పాండ్ అవ్వండి అంటే ఒకరు వచ్చినారు,
టూ సెకండ్స్ మాట్లాడి ఉందని వెళ్ళిపోయినారు. ఫోన్ తీసుకున్నారు, ఫోన్ లోపలి వరకు తీసుకొని పోయినారు. లోపలి వరకు తీసుకుని వెళ్ళి ఆర్డర్ చేద్దామన్నారు, మిస్ అయిపోయింది. ఏంది అసలు దిస్ ఈజ్ నాట్ సర్వీసబుల్ ఏరియా అని పెట్టినారు. పక్కకు వచ్చింది మేనేజర్, నా పక్కకు వచ్చి షీ ఈజ్ ఆస్కింగ్ లైక్ ఒకసారి నేను ట్రై చేస్తానని చేసింది. మన మెక్డొనాల్డ్స్ స్టోర్ దగ్గరే ఆ స్టోర్లో ఆ ప్లేస్లో అసలు సర్వీసబుల్ ఏరియా కాదని చూపిస్తుంది. మెక్డెలివరీ యాప్లో మినీ బాల్ ఆప్షన్ ఉంది మెన్యూ, బట్ ఆ సర్వీసబుల్ ఏరియాలో లేదని చూపిస్తుంది. అట్లా ఎంతోమంది ఒక 30 to 35 minutes వెయిట్ చేసి అడిగితే లేదు స్విగ్గీలో కనపడుతుందని అప్పుడు స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాం మేము. ఇది అక్కడ ఆమె వచ్చిన ముందు గొడవ అవుతుంది. ఆమె ఏమన్నా తెలుసా అన్న, ఏంటి మీ ముఖాలన్నీ అట్లున్నాయి. ఫస్ట్ కస్టమర్ ఒక ఆమె వచ్చి గొడవ పడింది. ఆమె ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ముఖాలన్నీ అట్లా పెట్టుకుంటాం, మేము తినాలనుకొని వచ్చినాము, ఒక 300-400 ఖర్చు పెట్టుకొని ఏదో వచ్చే ఫ్యాన్సీగా తినాలని వస్తాం మేము కార్లలో, బట్ యువర్ ఫేస్ ఈజ్ లుకింగ్ లైక్ ఏదో మాడిపోయిన ఫేస్ పెట్టాలన్న ఉద్దేశం, తినాలన్న ఉద్దేశమే ఉండదు మాకు. మంచిగా ఒక డ్రైవ్ త్రూలో వెళ్తుంటే ఆ పేమెంట్ ఆప్షన్లు మీకు సరిగా ఉండవు, ఒక కస్టమర్ తీసుకోవాలా వీడు తీసుకొని అన్నట్టు ఫేస్ పెడతారు ఆర్డర్ అన్నట్టు అని గొడవ పడుతుంది ఆమె. నేను ఇది తీసుకున్నప్పుడు కూడా అంత సర్వీస్ ఏం లేదు. సార్ అని అంటే వి ఎక్స్పెక్ట్ సమ్ రెస్పెక్ట్ టువర్డ్స్ అస్ అని వెళ్ళినప్పుడు, ఎందుకంటే ఒక ఫారెన్ బ్రాండ్ కాబట్టి. అదే నార్మల్ లోకల్ బ్రాండ్స్ అయితే లోకల్ బ్రాండ్స్ ఏంది, 100 రూపాయల బిర్యానీ అనుకో, ఆమె మనం ముఖం మీద కొట్టినా కానీ తింటాం. లైక్ ఇట్లా తీసుకో అని ఇట్లా ఇచ్చి ఇట్లా తీసుకో అన్నా కానీ తీసుకొని తినేస్తాం, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయము అంతే. ఫారెన్ బ్రాండ్ నుంచి నువ్వు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అవును సర్వీస్ ఇప్పుడు చెప్పు ఏది మెక్డొనాల్డ్స్ తాడిగడ బ్రాంచ్ పెద్ద బిగ్ అవుట్లెట్ అది. నేను డైలీ కస్టమర్ దానికి యాక్చువల్లీ మెక్డొనాల్డ్స్కి. పాయింట్స్ ఎన్ని ఉన్నాయి సార్ నాయా? ఇప్పుడైతే 3500 పాయింట్స్ ఏమో ఉన్నాయి, క్లెయిమ్డ్ ఒక 7000 10,000 పాయింట్స్. ఎలా సంపాదించేస్తాను అన్ని అక్కడే తింటా కూర్చుంటావేమో. క్యాపుచినో అవన్నీ ట్రై చేస్తావు, హాట్ చాక్లెట్ అవన్నీ బాగుంటాయి, కానీ టేస్ట్ బాగుంటుంది, సర్వీస్ కూడా కొంచెం ఉండింటే బాగుండేది. ఏ ఆఫర్ వచ్చినా వినండి, తాడిగడపలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ ఆఫర్ వచ్చినా కానీ బిగ్గెస్ట్ అవుట్లెట్ కాబట్టి ఫస్ట్ మెక్డొనాల్డ్స్ మనకి విజయవాడ రావాల్సిందే. అలాంటిది గురునానక్ కాలనీలో ఆఫర్ ఉండదు ఎప్పుడు, ఈ దాంట్లో ఆఫర్ ఉంటుంది. కీచెన్ ఆఫర్స్ చాలా ఉంటాయి, నార్త్ ఈస్ట్ రీజన్స్లో చాలా బాగుంటాయి, కానీ ఇక్కడ అసలు ఇక్కడికి రానే ఆఫర్స్. అంత దూరం ఎందుకు సార్? మనం థాయిలాండ్ వెళ్ళావు, నువ్వేం చెప్పావు అన్న, వీడియో తీయన్నా బాగుంటుంది అన్న అని చెప్పావా? చెప్పినా ఏమేమి ఉండి అబ్బో అసలు ఆఫ్ గర్ల్స్ ఏమో ఇది గిఫ్ట్ ఉండింది, అది కాకుండా ఇంకో గిఫ్ట్ కూడా ఉంది. ఇంకో ఏది అది ఆ పర్సన్ టోపీ పెట్టుకుంటే సూపర్ మ్యారియో ఆఫర్స్ చాలా 3-4 టైప్స్ ఉండే. మనకు మెక్డొనాల్డ్స్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక డిస్ప్లే బాక్స్లో ఉంటాయి, ఆ డిస్ప్లే బాక్స్ ఎప్పుడు లైట్లు ఆఫ్ చేసే ఉంటుంది. అది నిజంగా ఇది మన తాటిగడ ఎప్పుడు డిస్ప్లే ఆఫ్ చేసే ఉంటుంది. దేర్ ఈజ్ నథింగ్ అబౌట్ దట్. ఓన్లీ హ్యాపీ మీల్లో ఇప్పుడు ఏదో కార్డ్స్ చేంజ్ చేసినారు అంతే. ఇఫ్ ఎట్ ఆల్ మీకు మెక్డొనాల్డ్స్ లైక్ ఉప్పుగా విజిట్ చేసే వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉంటుంది. మేబీ మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటో మెక్డొనాల్డ్స్లో ఒకసారి మాకు కూడా చెప్పండి. వి జస్ట్ వాంట్ టు నో అబౌట్ ఇట్. అదే గురు సంగతి, మెక్డొనాల్డ్స్లో ఆర్డర్ చేసుకొని వెళ్ళి తిందాం అనుకున్నాం. ఉంది ఆఫర్ అయితే, మీరు నమ్మరు, వాళ్ళ దగ్గర బాల్స్ కూడా ఉన్నాయి, కానీ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు. మరి ఎందుకో ఏంటో అర్థం కావట్లా. అంతే, కొన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. మన థాయిలాండ్లో అయితే సన్నీ బతిమాలాడు, అన్న వీడియో చేయన్నా భలే ఉంటుందన్న, అందరూ చూస్తారన్న అని చెప్పి. నేనే ఎందుకులే సన్నీ థాయిలాండ్ మెక్డొనాల్డ్స్ ఈ వేరే మీట్స్ ఉంటాయి, మనం వద్దులే చూపించకూడదు అని చెప్పి నేను చేయలేదు అక్కడది. కానీ ఇప్పుడు నిజంగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. నేను గుర్తెచ్చుకోవడానికి కూడా ఈ గుర్తురాట్లా. భలే ఉండే వాళ్ళ దగ్గర టాయ్స్ కూడా చాలా బాగుండినాయి కదా సన్నీ, ఫుల్ క్వాలిటీ టాయ్స్ ఇచ్చారు వాళ్ళు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.